సో ఇక వార్తల్లోకి వెళ్తే ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో నిన్న కొడంగల్లో జరిగిన కొత్త సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవాళ అన్ని పేపర్స్లో ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. నేను బతికున్నంత కాలం బీఆర్ఎస్ను కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిని వాళ్ళని అధికారంలోకి రానివ్వను కానివ్వను అని ఆయన శపథం చేస్తున్న నేను సవాల్ చేస్తున్న కాస్కోండ్రా అని ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన న్యాచురల్ స్పీచ్ ఎట్లుండో తెలుసు కదా, మళ్ళా లాగులు తొండలు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ స్పీచ్లో ఇవన్నీ ఒక భాగంగా నడిచినాయి. సో ఇవన్నీ ఒకవైపు అయితే ఇవంతా రెగ్యులర్గా కామన్ అయ్యి ఆయన నేను తిట్టుకోవడము, ప్రజల మైండ్ సెట్ మూడ్ని డైవర్ట్ చేయడము ఇదంతా కామన్గా జరిగేది. కానీ ఒక అద్భుతమైన విషయం చెప్పిండు నిన్న రేవంత్ రెడ్డి. చాలామంది గమనించారో లేదో చాలా అద్భుతమైన పాయింట్ చెప్పిండు. కేసీఆర్ని జైల్లో వేయడము దండగా, ఎవ్వరు అడగలే జైల్లో వేయండి అని. ఫస్ట్ థింగ్ మేము కూడా అడుగుతలేం. మేము ఒకటే అడుగుతున్నాం, ఏంటంటే 1,00,000 కోట్లు తిన్నారు, కక్కిస్తామన్నారు, ఏమైంది అని అడుగుతున్నాం. సింపుల్. జైలుకు పోవాలన్నా పోవద్దు అన్నది చట్టం చూసుకుంటుంది. తప్పు చేసిన వాడు జైలుకు పోతాడు, ఖచ్చితంగా పోవాల్సిందే. తప్పు చేయని వాళ్ళే ఈ దేశంలో జైళ్ళల్లో మగ్గుతున్నప్పుడు తప్పు చేసిన వాడు 1,00,000 కోట్లు మింగినోడు, 1,00,000 కోట్ల భూములు మింగినోడు ఎందుకు పోడు? సరే అది పక్కన పెడదాం, మేము అది అడుగుతలేం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తేల్చేసిండు. ఏమని? జైలుకు పంపిస్తే తిండి దండగా, దానికి మళ్ళీ పెద్ద ఖర్చు, మళ్ళీ ఆయనకు తాగుతందుకు మందు కావాలి. ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? నీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీస్ ఇచ్చినా, ఇంకేదన్నా చేసినా అంత ఉత్తదే అని క్లియర్గా అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోండి. ప్రజల మైండ్ సెట్ని రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా ట్యూన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సెకండ్ టైం మాట్లాడడం. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నేను దీన్ని లేవనెత్తిన. ఇది సెకండ్ టైం ఆయన మాట్లాడడం. ప్రజల యొక్క మైండ్ని, అంటే ఇంకా అరెస్ట్ చేస్తలేరు అనే ఒక మైండ్ సెట్ ఏదైతే ఆ ఆలోచన ఏదైతే ప్రజల్లో ఉన్నదో, చేస్తాడా అని ఇప్పుడు ఈ నెరేటివ్ని ఇంకొక సంవత్సరం పాటు తీసుకెళ్ళింది అనుకో, చేయడరా ఎప్పుడో చెప్పిండు కదా, అది దాన్ని జనం స్లోగా వాళ్ళ మైండ్ల నుంచి వాళ్ళ మనసుల నుంచి తీసేస్తారు. ఇది ఒక భయంకరమైన స్కెచ్ అనమాట ఇది కూడా. ఎందుకంటే వీళ్ళు డీల్ సెట్ చేసుకున్నారు కదా. ప్రతి కేసులో టానిక్ కేసు పోయింది, భూముల కేసులు పోయినాయి, ఇద్దరు పంచుకుంటున్నారు. కాళేశ్వరం కేసు 3 బ్యారేజీలకి పరిమితం చేసి బొందబెట్టిరు సిబిఐకి ఇచ్చి, ఖతం. ట్యాపింగ్ కేసు ఏముందనలా, నోటీసు అని మొత్తుకుంటున్నారు. ఏమవుతుంది అనలా? ఈయన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే కాంప్రమైజ్. అది కూడా ఫార్ములా కార్ రేసు ఏముంది అందులో ఉన్న ఆ గ్రీన్కో కంపెనీకి సంబంధించిన వాళ్ళతో వాళ్ళ ములాఖత్ అవుతున్నారు వీళ్ళు ప్రతిరోజు. భూముల విషయంలో వాళ్ళు ఒక దగ్గర చేస్తున్నారని. సో అందుకే ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే ఇగో ఇది. దీన్ని గమనించాలి మనం. విన్నారా మీరు? ఒక్కసారి వినండి అవసరం అయితే, చాలా ఇంపార్టెంట్ ఇది. వినండి. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించిండు. ఎన్నో రకాలుగా సతాయించిండు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించిండు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసి నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించిన గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన అయితే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది విన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? మీరు చెప్పురు. ఇక్కడ పాత్రికా మిత్రులుగా ఉన్నారు అందరు, నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ. చెప్పురు. ఎప్పుడైనా ఏమన్నా అన్నానా? ఒక్క కేసు అయినా పెట్టినా? పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా? ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా. ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా. ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసినా? నేను ఒకటే అనుకున్నా, ఎవరి పాపానికి వాడు పోతాడు.
మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు, పైనుంచి కిందికి చూస్తూనే ఉంటాడు, ఎవరి లెక్క వానికి రాస్తూనే ఉంటాడు, ఎవరి మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడు. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా, తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా, నీ తోలు తీసుడు కాదు నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా. డైలాగులు మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదు. చీరుతా, చింతగడతా, తొండలు. మాకు తొండలొద్దు, లాగులొద్దు, చింతకాయలొద్దు, చింతపండొద్దు, ఇంకేదొద్దు. తిన్న ఆ దోపిడీ చేసిన సొమ్ముని రికవర్ చేసి ప్రభుత్వ ఖాతాలో కలుపు. చేత కాదా? దేవుడు చూసుకుంటాడు, దేవుడు పైనుంచి కిందికి చూస్తున్నాడు. ఇదేందండి 80 ఏళ్ళ ముసలం లెక్క? నువ్వు అధికారంలోకి రాకముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఏం చెప్పినావు తెలంగాణ ప్రజలకి? మళ్ళీ మేము చెప్తున్నాం, జైలు ఇదంతా దాని గురించి మేము ఆలోచిస్తలేం, మేము అడుగుతలేం. మాకు దోపిడీ చేసిన ఆ 1,00,000 కోట్లు అన్నారు కదా, 1,00,000 కోట్ల సొమ్ము రికవరీ ఏమైంది, ఎంతవరకు వచ్చింది? మళ్ళీ ఏమంటుండు, ఒక్క ఎమ్మెల్యేనన్నా టచ్ చేసినా, ఒక్క ఎమ్మెల్యేనన్నా కేసు పెట్టినా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, వాళ్ళు ఎన్ని భూములు తిన్నారు, ఎంత సంపాదించారు అంటాడు. అరే నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది దేనికి? నిన్నేమన్నా కత్తులు గడ్డపారలు గొడ్డలు పట్టుకొని వాళ్ళ ఇంటి మీదకి పోమంటున్నావా? చట్టబద్ధంగా ఏం చేయాలో లీగల్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నాం. ఎవరి భూములు అయితే కబ్జాలు చేసిరో ఆ భూములు వాళ్ళ చెర నుంచి విడిపించమని చెప్తున్నాం. దానికి ఆన్సర్ చేయకుండా దేవుడు పైనుంచి చూస్తున్నాడు, కిందికి చూసిండు, సగం దూరం వచ్చిండు, ఇక ఎత్తుకపోతాడు, జైలు వేస్తే తిండి దండగా. ఈ స్టేట్మెంట్స్ ఏంది అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో? అందరూ రేవంత్ రెడ్డి ఏం తిట్టిండు అనే లైన్లో పోతున్నారు. ఇది అసలు పాయింట్ ఇందులో. అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ముసలోళ్ళ చేతను ఎందుకు చేస్తున్నారు మీరు? అధికారంలోకి రాకముందు నేను యువకుణ్ణి, మొత్తం రికవరీ మొత్తం చేసేస్తాను, రాహుల్ గాంధీ అదే మాట చెప్పి, నేను అదే మాట చెప్పిండు. మరి ఇప్పుడేమైంది? మళ్ళా ఆయన పాపాన్ని ఆయనే పోతాడు. మీరెవరండి ఆయన పాపాన్ని ఆయన పోతారని చెప్పడానికి? మీరన్న దేవుడే చూసుకుంటాడు ఆయన పాపాలను, ఏ పాపాన్న పోతాడేమో. కానీ మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు చేయాల్సిందేంది? జరిగిన తప్పును సరిదిద్దాలి కదా, అందుకే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. మార్పు, ప్రజాపాలన అంటే ఏంది? అంటే వీళ్ళు అదొక భాగం అయితే వీళ్ళు చాలా క్లియర్గా డిసైడ్ చేసేసారు, మేము ఎవరిని ఏమీ అనము. ఎందుకు అనము? వాడు దోపిడీ చేసిన దాంట్లో మేము సగం వాటా పంచుకుంటాం, అందుకోసం మేమేమనం. ఆలోచించండి. ఇది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి మాట్లాడడం ఇది ఒకటోసారి కాదు, ఇది రెండోసారి. గత మీటింగ్లో ఒక్కసారి కూడా సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ప్రజల యొక్క మైండ్ని ట్యూన్ చేస్తున్నాడు. ఇక అరెస్ట్ కాడు, అయిపోయిందని. చివరిగా 2028-29 ఎలక్షన్స్ వచ్చేసరికి ఏముంటుంది? ఈ 3 years పీరియడ్ కదా, ఇది చెప్తాడు, ఇంకొక 20 సార్లు చెప్తాడు. పబ్లిక్ కూడా డిసైడ్ అయిపోతారు. ఇక నేను ఆనాడే చెప్పినా కదా, 2028లో 29లో అంటాడు, నేను 2025లో చెప్పిన చూసుకోండి, నీ పాపాన నువ్వే పోతావని. ఇక ఈ మధ్య 3 సంవత్సరాల కాలంలో పుసుక్కునేమన్నా అయిందనుకో, ఎవరికైనా కాలు ఇరిగిందో లేకపోతే చెయ్యి ఇరిగిందో, ఇక లేవకుండా అయింది అనుకోండి, పెద్ద మనిషి చూసిరా దేవుని పాపం తగిలింది, నేను శిక్షించాల్సిందే ఉంది అంటాడు సింపుల్గా. మరి ఎలక్షన్ల ముందు కూడా గిదే చెప్పేది ఉంటుంది. మీకు అప్పుడు డిసైడ్ చేసేవాళ్ళు జనాలు, మీకు ఓటు వేయాలన్నా వద్దా అన్నది ప్రజలు డిసైడ్ చేసేవాళ్ళు. అప్పుడు మీకే తెలివి ఉంది అనుకుంటే ఎట్లా? ఎంత ఘోరం ఇది! ప్రజల్ని మోసం చేయడం కదా ఇది. ఎక్కడుంది లైవ్? మనుషుల బాధలు చెప్పుకుంటా ఏడుస్తున్నారు, వారు చెప్పిన మాటల మీద నిలబడాలి అని చెప్పి మీరు ఒక్కసారి అడగండి. ఓకే, దొంగలని, నేరస్తులందరినీ కూడా ఈ విధంగానే వదిలిపెట్టండి, దేవుడు శిక్ష విధిస్తాడు. రైట్ పాయింట్ ఇది. మరి ఇక జైలు ఎందుకు, శిక్షలు ఎందుకు, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎందుకు, ఈడ ఏసీబీ ఎందుకు, సిబిఐ ఎందుకు, ఈడీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? దేవుడు చూసుకున్నాడు, వాడి పాపాన వాడు పోతాడు అని చెప్పి వదిలేసేయరు. మరి ఆరు గ్యారంటీల గురించి మాట్లాడు. ఒక్క కరెంటు తప్ప గ్యాస్ సిలిండర్ ధర
తక్కువ ఇస్తలేరు, 6 గ్యారంటీలు ఇవ్వడం లేదు. ఆ గ్యాస్ సిలిండర్ది అమలు అవుతలేదనే అంటున్నారు. తెలంగాణ కోసం కొట్లాడి కేసుల పాలైన వాళ్ళ గురించి మాట్లాడండి. కేసీఆర్ ఏం సహాయం చేయలేదు, రేవంత్ రెడ్డి అసలు పట్టించుకుంటలేడు. అసలు రేవంత్ రెడ్డి ఆయనకి తెలంగాణ మూవ్మెంట్ తెలియదా, కథ తెలియదా, వ్యవహారం తెలియదా? ఇక ఆయన ఏడ పట్టించుకుంటాడు? మళ్ళీ పెద్ద పెద్ద మేనిఫెస్టోలలో ఇంత పొడుగు అక్షరాలతోని 250 గజాల స్థలం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. ఇంతవరకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలని కనీసం పిలిచి కూర్చొని మాట్లాడిన పరిస్థితి లేదు. ఆయన అంత చేసి నేనంత చేస్తున్నాడు. రుణమాఫీ అయినప్పుడు రేషన్ కార్డు లేదు, ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది. రుణమాఫీ అవుతుందా కాదా, జీరో కరెంట్ బిల్ అవుతుందా కాదా, అది రొటీన్గా జరగాల్సిన ప్రాసెస్ చూడండి. కానీ వాళ్ళకి పాపం అన్యాయం అయిపోయారు వాళ్ళు. మీ బాధ ఏంటి ముందు చెప్పండి. మా బాధ ఏం లేదండి. ఏ దోపిడీ సొమ్ము అయితే వాళ్ళ చేతిలో ఉందో తిరిగి రికవర్ చేసి ప్రభుత్వ ఖాతాలో గలపాలి. పోయిన భూములు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఖాతాలో కలవాలి. ధరణి ద్వారా దాదాపు 25 లక్షల ఎకరాల ప్రభుత్వానికి చెందిన వివిధ రకాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది. దాన్ని వెనక్కి తీసుకురావాలి. అన్న యూట్యూబ్ చూస్తుంటే యూట్యూబ్ కట్టడానికి అమౌంట్ కట్టాలి అని నోటిఫికేషన్ వస్తుంది. నిజమైన అట్లేం ఉండదు కదా, అట్లేం ఉండదు బ్రదర్, అందరు చూడొచ్చు. చలో, ఇంకా ఈ గవర్నమెంట్కి 2047 అట. 2026 గురించి చెప్పు నాయన. 2026, 27 లెక్క చెప్పు. రాబోయే ఒక సంవత్సరంలో మేము ఇన్ని స్కూళ్ళు బాగు చేస్తాం, ఇన్ని హాస్పిటల్ బాగు చేస్తాం, ఇంత రిక్రూట్మెంట్ చేస్తాం, వ్యవసాయంలో ఈ పాలసీలు తీసుకొస్తామని నెక్స్ట్ ఇయర్ పాలసీస్ చెప్పు దయచేసి. 2047 నువ్వు ఉండవు, నేనుండే, ఎవడున్నాడు? ఆ దేవుడు ఎవడో దయ్యమోడో. అప్పుడు మనం ఇంకా 70లో 80లో లేమన్నా దేవుడు చూసుకుంటాడు, దేవుడు శిక్షిస్తాడు అని అనడానికి ఇదంతా కూడా ఏంటంటే ప్రజల యొక్క మైండ్ని ట్యూన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ట్యూన్ చేస్తున్నాడు. రేపొద్దున మళ్ళీ అరెస్ట్ చేయలేదు అంటే నేను ఏనాడో చెప్తే కదండి దేవుడు చూసుకుంటాడని అని అంటాడు. ఈ 3 సంవత్సరాల పుసుక్కున కాలోచయ ఇరిగింది, ఏమైనా అయింది దానికి ఎవరికన్నా? చూసిరా, దేవుడు చూసిండు అంటాడు. మరి నువ్వెందుకు మరిగా ఇంత ఘోరం? చూడండి, ఇగో నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా. 2029లో 2/3 వంతు స్థానాలతో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా. సర్పంచుల అభివృద్ధికి కృషి చేయాలి. చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షల రూపాయలు ఇస్తా. కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న గ్రామాలకు 5 లక్షలు ఇస్తారట, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తారట. దేని సరిపోతే నువ్వు ఇచ్చే 5 లక్షలు 10 లక్షల రూపాయలు గ్రామాల్లో మోరీలు తీస్తుంది కూడా సరిపోవాలి. అత్యంత దారుణమైన దుర్భరమైన పరిస్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మీరు ఏదో 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు 3,000 కోట్లు వెనక్కిపోతాయి ఏదో అన్నారు కదా, డైరెక్ట్గా అవి గ్రామ సర్పంచులు ఆ గ్రామ పంచాయతీల ఖాతాలో పడాలి. గ్రామాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి. ఆ నిధులను డైవర్ట్ చేయొద్దు దయచేసి. సో మరి కేంద్రం నుంచి మార్చి 31 లోపు వచ్చే 3,000 కోట్లు మళ్ళీ మీరు ఇంకొక 3,000 కోట్లు ఇస్తారా, 5,000 కోట్లు ఇస్తారా? అప్పులు చేసైనా సరే గ్రామాభివృద్ధికి పెట్టండి, తప్పదు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా అంటున్నాడు. ప్రజలు తలుచుకోవాలి. అది ప్రజలు ఎవరిని అధికారంలోకి తీసుకొస్తారు, అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నువ్వు మంచి పరిపాలన ప్రజలకు అందించినప్పుడు సాధ్యమవుతుంది. అసలు మీరిద్దరు ఎందుకు పోటీ పడుతున్నారు? నువ్వు పోతే నేను, నేను పోతే నువ్వని. ఇంకొక ఆల్టర్నేటివ్ రాష్ట్రంలో ఎందుకు రాదు? నేచర్ సహకరిస్తే, ప్రకృతి సహకరిస్తే ఖచ్చితంగా ఇంకొక పార్టీ వస్తుంది. మీరు ఇట్లాగనే ఈ అరాచకాలు లేకపోతే ఈ చూసి చూడనట్టు వదిలేసే వ్యవహారాలు చేస్తూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఆల్టర్నేట్ వస్తుంది. అంటే మేము ఇద్దరమే ఉన్నాయి, ఎవరు లేరని మీరెందుకు అనుకుంటున్నారు? కేసీఆర్ పని అయిపోయింది. ఇక ఆయన ఏజు, ఆయన కథా వ్యవహారం, ఆయన ఏమైనా ముందు ఉంటే ఏమైనా అవకాశం ఉండేదేమో. ఇక ఆయన అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆయన ఆ పార్టీని లీడ్ చేసే పరిస్థితి అక్కడ లేదు ఆ పార్టీలో. కేటీఆర్ వల్ల కాని పని అది. కవిత ఒక్క చాలు కేసీఆర్ని ఖతం చేయడానికి, రేవంత్ రెడ్డి కూడా అక్కర్లేదు. మరేమో మళ్ళీ కవితతోని మళ్ళీ ఈయన చేపిస్తుండు అని ఇంకోటి కూడా అంటారు. కానీ సరే అది పక్కన పెడితే మనకి ఎదురుగా కనిపిస్తున్న ఫేసెస్లో కవిత ఒక్క చాలు కేసీఆర్ని ఖతం చేయడానికి, మీరు కూడా అక్కర్లేదు నేను అనుకోవడం. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే మంచి పనులు చేయాలి. విద్య మీద, వైద్యం మీద, ఉపాధి మీద, వ్యవసాయం మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి. ఆ ప్రయత్నం ఎక్కడ జరుగుతున్నది? జరుగుతున్నదా ఏమన్నా? మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది రాష్ట్రం.
నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్కు కల్వకుంట్ల కుటుంబానికి అధికారం కల్ల. ఈ వేదిక నుంచి చెబుతున్న 2029 ఎన్నికల్లో టూ థర్డ్ వంతు స్థానాలతో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఒక ఫంక్షన్ హాల్లో కొడంగల్ నియోజకవర్గ సర్పంచ్ల సమ్మేళనం సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 8 మండలాల సర్పంచ్లు, వార్డు సభ్యులు హాజరు కాగా ఆయా మండలాలకు చెందిన దాదాపు 180 మంది సర్పంచ్లకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం సభలో సీఎం మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నా పైన 181 కేసులు పెట్టించారు. పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని, వాళ్ల పాపాన వాళ్లే పోతారని ఊరుకున్నా. కక్ష సాధించాల్సిన పని లేదు. కేసీఆర్కు ఫామ్ హౌసే బందిఖానా అయింది. అక్కడ ఉన్నది నా పోలీసులే. బీఆర్ఎస్ కేసీఆర్ చరిత్రాయిక గతమే, భవిష్యత్ అంతా కాంగ్రెస్దే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావు, కుక్కట్పల్లి కృష్ణారావు రాసిపెట్టుకోండి. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా. అప్పుడు ఎన్నికలు జరిగేది 119 స్థానాలకైతే 80 సీట్లు వస్తాయి. ఒకవేళ 153కు సీట్లు పెరిగితే 100కు పైగా సీట్లు సాధిస్తామని నిన్న దంచిండి స్పీచ్గా. 4 మంచి పనులు చేస్తే ఏమన్నా అధికారంలోకి రాగలుగుతారు. అదర్వైజ్ ఇంకొక ఆల్టర్నేట్ కోసం చూసుకుంటారు. మీరు పోయిందని కేసీఆర్కి లేకపోతే బీఆర్ఎస్కి ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వరు. కొట్లాడిన పార్టీకి కష్టపడి పనిచేసి ప్రజల వైపు ఉన్నారు వీళ్ళు ఏమైనా అవకాశం ఉందనుకుంటే వాళ్ళకి ఓటేస్తారు. కాబట్టి ఇక్కడ జనాలకు ఏమైపోయిందంటే ఆల్టర్నేట్ లేకుండా అయిపోయింది. వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అనే పరిస్థితి ఎదురవుతుంది ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. ఆ పరిస్థితి మారాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ బాధ్యత ప్రజల మీద కూడా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఓట్లకి పైసలు తీసుకొని అమ్ముడు బోరు ఓట్లేయరు అనే ఒక ఆలోచన ఎప్పుడైతే మంచి వ్యక్తుల్లో వస్తుందో వాళ్ళు ముందుకు వస్తారు పోటీ చేయడానికి. అప్పుడు మంచి పరిపాలన సాధ్యం అవుతుంది. ఇదేం పరిపాలన?